రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మీ వివాహ వైవాహిక జీవితం గురించి చెప్పండి. అంటే నేను ఏదో ఫొటోస్ లో చూసాను, అమ్మ కూడా చాలా క్యూట్ గా ఉంటారు. నాకు 24 ఏళ్ళు, మా ఆవిడికి 16 ఏళ్ళు. అమ్మే సెలెక్ట్ చేసి పెళ్లి చేసింది అనమాట. తన పేరు ఈశ్వరి. ఈశ్వరి. ఆవిడ ఈశ్వరి అంటే ఉత్త ఈశ్వరి అంటే అందంగా ఉన్నావు, బొమ్మలా ఉన్నావు, నువ్వు రాణి, ఈ ఇంటికి నువ్వే రాణి అని చెప్పి ఈశ్వరి రాణి పేరు పెట్టారు. పార్వతీ పరమేశ్వరులు అదే పేరుతో ఇప్పటికీ ఉంది. అదే ఆధార్ కార్డు, అదే బ్యాంక్ అకౌంట్లు ఈశ్వరి రాణి. అప్పుడేమో చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. మొన్న పోయిన సంవత్సరం 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాం మాకు. ఈశ్వరి రాణి అంటే సూర్యకాంతమ్మ గారి గయ్యాలి అత్తగారి స్వీట్ కోడలు. చూసేయండి. స్వీట్ అత్తగారు. మీకు స్వీట్ కాకపోవచ్చు, మాకు స్వీట్. హాట్ అత్తగారికి స్వీట్ కోడలు ఏమో అనుకున్నారు. స్వీట్ అత్తగారికి స్వీటెస్ట్ కోడలు. అంతేనా? అమ్మా, మీ అనుబంధం ఎట్లా ఉండేది సూర్యకాంతమ్మ గారితో, అంటే మీ అత్తయ్య గారితోని? ఆవిడకి ఆడపిల్లలు అంటే ఇష్టం. చాలా చాలా బాగా చూసుకునేవారు. నేను అసలు కోడల్లా ఫీల్ అయ్యేదాన్ని, కూతురులాగే సొంతంగా ఉండేవాళ్ళు. ఇంట్లో సరదాగా ఉండేవారు. షూటింగ్స్ కి ఎక్కువ వెళ్తుంటారు కదా, సో అప్పుడు మీకు ఏమైనా బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళేవాళ్ళ? పని ఏముండదు ఇంట్లో, బాధ్యత చిన్నగా వాళ్ళు ఉన్నారు, ఏం పని ఉండదు. వస్తే వచ్చే వరకు ఉండి కలిసి భోజనం చేయడం, పనులు చేసుకోవడం, అంతే. అంటే సినిమాల్లో మేము ఆవిడ పాపం నిజంగా అంత మంచి దేవతని ఆ క్యారెక్టర్ల వల్ల ఒక గయ్యాలి అత్తగారు లాగా చూసేవాళ్ళం. సో నిజంగానే ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని ఆ రకంగా ఎప్పుడు ట్రీట్ చేశారా? కోపడ్డం గాని అలా ఎప్పుడు లేదు అసలు. మీకు ఇష్టమైన సినిమా ఏంటమ్మా సూర్యకాంతమ్మ గారిది? అదే గుండమ్మ కదా. మీకు అదే ఇష్టం? అందరికీ అదే ఇష్టం. ఎంతమంది సార్ మీకు సంతానం? ఇద్దరమ్మా. ఒక అబ్బాయి చార్ట్ అకౌంటెంట్, మెడ్రాస్ లో నాతో పాటే ఉంటాడు. ఒక అమ్మాయి పేరు జయలక్ష్మి, వైజాగ్ లో ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి సైకాలజిస్ట్ ప్లస్ అడ్వకేట్. మొత్తానికి అందరూ లానేమో సైకాలజీని వదలలేదు కదా. అన్నింటిలోని ప్రావీణ్యం, వాటిల్లో గట్టిగానే ప్రావీణ్యం, వారసత్వం వచ్చేసినట్టుంది మీ పాపకు కూడాను. సో పాప పేరేంటండి? జయలక్ష్మి అమ్మ. పాప పేరు జయలక్ష్మి. తను సైకాలజీలో చేసింది, డాక్టరేట్ సంపాదించింది. సైకాలజీ అసోసియేషన్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ సైకాలజీ సెంటర్ ఏదో, దాని ప్రెసిడెంట్. తను ప్రెసిడెంట్. అందువల్ల తన లైఫ్ లో హ్యాపీగానే ఉంది. తన మంచి క్వాలిఫైడ్, మంచి ఇది ఉంది. పైగా రీసెంట్ గా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయిగా, చిన్నపిల్లల యొక్క వాళ్ళ మనస్తత్వాల గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడని, వాళ్ళకి ఐడియాలు చెప్పి అన్ని చేసి అలాంటివి చాలా చేసింది. సో క్యాపబుల్ పర్సన్. మా వాడు చార్టెడ్ అకౌంటెంట్, వాడికి చెప్పనక్కర్లేదు, వాళ్ళ ఫీల్డ్ లో వాడికి ఇది. ఇప్పుడు చెన్నైలోనేనా సార్ మీరు? మేము ఉండే చెన్నైలో. అమ్మగారి సూర్యకాంత రెసిడెన్సీ అని చెప్పి, అది ఫ్లాట్స్ కింద వెళ్ళింది, అందులోనే. ఓకే. అమ్మ జ్ఞాపకాలు, అమ్మగారి. ఇంకా మీకు సిబ్లింగ్స్ ఎంతమంది సార్? సిబ్లింగ్స్ అంటే నేను పెంపుడు. నేను మా అమ్మగారు నన్ను పెంచుకున్నారు. మా సొంత తల్లిదండ్రులు వీరభద్రమూర్తి అండ్ సత్యవతి గారు. వాళ్ళకి మగపిల్లలు 2వ సంతానం. నన్ను అమ్మ పుట్టిన వెంటనే 10 రోజుల్లోగా మెడ్రాస్ తీసుకొచ్చేసి మా తాతగారి పేరు అనంతరామయ్య గారు అంటే అనంతపద్మనాభమూర్తిని పెట్టారు. అప్పటి నుంచి నేను అమ్మ దగ్గరే పెరుగుతున్నా, నన్నే దత్తత తీసుకున్నారు వాళ్ళు. అది జరిగింది అనమాట. అక్కడి నుంచి అన్ని అమ్మతోనే. అలాగే మా తమ్ముళ్ళని వాళ్ళని కూడా అమ్మే చూసింది. బట్ నేను ఒక్కనే కొంచెం ఎక్కువ చదువుకున్న వాడిని, అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, చదివించారు కనుక చదువుతూనే ఉన్నాను. మిగతా వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లో వాళ్ళు పైకి వచ్చారు. ఇప్పుడు చాలా మంది, ఒక తమ్ముడు ముట్టికే ఉన్నాడు, మిగతా వాళ్ళు లేరు. మరి రాణి గారిది పేరు ఏదో మార్చారని విన్నాను. తన పేరు ఈశ్వరి. ఈశ్వరి నా అమ్మ నచ్చక నువ్వు రాణిని పెట్టుకో, రాణిలా ఉన్నావని చెప్పి రాణిని పెట్టి ఈశ్వరి రాణి చేశారు. అప్పటి నుంచి అది 16వ ఏడు అప్పుడు దానికి 16th ఇయర్, నా 24. ఆ టైం నుంచి ఇప్పటి వరకు అది ఈశ్వరి రాణి లాగా ఉంది. అందరూ రాణి అని పిలుస్తారు. అమ్మ, సూర్యకాంతమ్మ గారు వంట చేసేవాళ్ళ ఇంట్లో? ఎప్పుడైనా చేసేవారు. ఇంట్లో వంట మనిషి అది వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా చేసేవారు. ఏం బాగా చేసేవారు? ఎక్స్ట్రా ఏదైనా అంటే ఆవిడ చేసేవారు. స్పెషల్ ఐటమ్ అమ్మా, ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా వస్తారు అనుకోండి, ఆవిడ మిగతావన్నీ వంటలు చేస్తుంది, ఆ స్పెషల్ ఐటమ్ బట్స్ మీరు చేసి పెడుతుంది ఆవిడ. అలాగే చిరుతిళ్ళు ఉన్నాయి, ఆవిడే చేస్తుంది బాగా. ఎందుకంటే దీనికి తీసుకెళ్ళి పులిహారలు అవ్వండి, ఇంకేమైనా మామూలు చిరుతిండ్లైనా సరే మనకి పేర్లు కూడా తెలియదు, అలాంటివన్నీ చేస్తున్నాడు. చక్రబాణాలు, తీపి చక్రబాణాలు, అవన్నీ. మీకు ఎప్పుడైనా ఇది నేర్చుకోవే అని ఎప్పుడైనా అంటే చేయనివ్వదా? చూసి నేర్చుకోవడం ఏముండదా? లేదంటే నీకేమి ఇష్టం చెప్పు అని అట్లా ఏదైనా ఉండేదా? ఏ ఇష్టం అని అడిగేవారు. అంటే ముద్దుల కోడలు కదా ఆవిడ, మీరంతా మీకన్నా ఎక్కువ అసలు ఆవిడకి. అంతే కదమ్మా, అట్లానే ట్రీట్ చేసేవాళ్ళు కదా.
ఒక్కగానొక్క సుకుమారమైన కోడలు అంతే, రాణిలాగా ఉండాలి. రాణిలాగా. అసలు పని చేయడం ఇష్టం లేదు. తన కోరి తెచ్చుకుంది కదా. అవునవును. మీది ఎక్కడమ్మా పుట్టినిల్లు? కాకినాడే. కాకినాడేనో? ఆవిడ సొంత దూర ఇంటి బంధువే, నుంచి తీసుకొచ్చి ఒక బంధువే విధంగా అవుతాయి. దూరం బంధువే. మ్హూ. బంధువులే మొత్తం, అందుకే ఆవిడ ఎంచుకున్నారు. అప్పుడు తెలుసా మీకు సూర్యకాంతమ్మ గారికి మీకు 16 ఏళ్ళు అంటే చిన్నపిల్లే మీరు? ఏమీ తెలియదు, ఏం తెలీదు. ఏమీ తెలియదు. అంటే సూర్యకాంతమ్మ గారితో అనుబంధం ఉంది మీకు? అంటే తెలుసు. బంధువులే అవుతాం. బంధువులు అవుతారు, తెలుసు. అమ్మతయ్య. మరి ఆ ఇంటికి కోడలు అవుతున్నాను అన్నప్పుడు అప్పటికి ఇంకా ఊహ తెలియదేమో మీకు. తెలీదు. 16 ఏళ్ళు ఆలోచన. ఆ రోజుల్లో ఎలా ఉంటాం 16 ఏళ్ళకి? అవును ఈ రోజుల్లో అంటే 16 ఏళ్ళకి 40 ఏళ్ళలా ఉంటున్నారు. అప్పుడు ఆలోచనలు లేవు. అవును. ఇప్పుడు తెలివితేటలు పెరిగినాయి కానీ అప్పుడంతా సున్నితంగా సుకుమారంగా అంతే. ఉండే వాళ్ళ పిల్లలు. చదువు, ఆడపిల్లలు చదువుకోవడం. మీకు బాగా ఇష్టమైన సినిమా గుండమ్మ సినిమా. మీరు అంటే ఏదైనా సంగీతం నేర్చుకోవడం గానీ అట్లా ఏమైనా నేర్చుకున్నారా? మీకు సంగీతం interest? అంటే నేర్చుకోలేదు. ఆ, ఇంట్రెస్ట్ ఉంది కానీ నేర్చుకోలేదు. నేర్చుకో- చిన్నప్పుడు ఏదో చెప్పించారు సంగీతం, డాన్స్. రోజు పూజ భక్తి ఇవన్నీ. ఎందుకంటే ఆస్ట్రాలజీ కూడా గురువు గారు కూడా సార్ కూడా ఆధ్యాత్మికంగా కనిపిస్తూ ఉన్నారు. దైవ సంబంధ పుస్తకాలు తిరిగేస్తారు. తీర్థయాత్రలు కదా వెళ్తూ ఉంటారా? బాగా వెళ్తాం. ఒకసారి ఇలాగే ఉమ్, వెళ్తూ ఉంటాం. నాకు ఉండే పని అది యాక్చువల్ గా. మేము ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మా పెళ్ళైన కొత్తల్లో కూడా ఉమ్. హనీమూన్ లాంటి వెళ్ళలే, తీర్థయాత్రలు. గోపురాలకి వెళ్ళాలి. తిరుపతి, మాచలం. ఆ, గుళ్ళు అన్ని గోపురాలు అంతే, తిరిగారు. అవును. పాపని కూడా విశాఖపట్నం అని అన్నారు కదా. విశాఖపట్నం. సో విశాఖపట్నంతో మీకు అనుబంధం ఉంది. అనుబంధం ఉంది. పక్క పక్కనే కదా ఇంకా కాకినాడ విశాఖపట్నం. సో అటు మీకు కాస్త 4 hours జర్నీ కాకినాడ to పోయి. సినిమాలకి వెళ్తూ ఉంటారా ఇప్పుడు? వెళ్తాం అమ్మా, సినిమాలకు వెళ్ళకుండా ఉన్నా సినిమాలకు వెళ్తాం. ఇప్పుడు కొంచెం హ్యాండిక్యాప్ అయ్యాను కనుక అవునా. తక్కువ వెళ్తాను అనమాట. బట్ సినిమాలన్నీ చూస్తాం, అలవాటు బాగా ఉంది. సార్ అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏం మారింది? అందరికీ నిజంగా విన్నపం ఏంటంటే, నన్ను తప్పుగా భావించకపోతే ఇప్పుడు సినిమాల్లో ఏమీ లేదు మా, గుర్తు పెట్టుకునేది ఏమీ లేదు. అవును. ఒక పాటలో చిన్న first చిన్న కూడా సినిమా గుర్తుండట్లేదు. తీసుకోండి, క్లాసిక్ వదిలేయండి, చిన్న సినిమాలు తీసుకోండి. మ్మ్. రామారావు గారిది అవ్వండి, నాగేశ్వరరావు గారిది, చిరంజీవి గారిది, ఏమైనా సోహన్ బాబు, వాళ్ళందరినీ రిపీటెడ్ గా 3-4 సార్లు చూసేవాళ్ళం ఆ కాలంలో. అవును. 12 కాపురం ఉంది, అవును. ఎంత చూసాం. సో అలాగే సోహన్ బాబు గారు ఖైదీ బాబు, ఫర్ ఎగ్జాంపుల్ అవును. చెప్తున్నాను. అవును. కృష్ణ గారి సినిమాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నాగేశ్వరరావు గారి సినిమాలు చెప్పక్కర్లే. ఇప్పుడు ప్రేమ నగర్, ప్రేమాభిషేకం అన్నీ ఉన్నాయనుకోండి, అది తెలిసిన స్టోరీ, ఎన్నో చూసాం. అది ఆ తాగుబోతు వేషాలు ఎన్నో చూసాం, మళ్ళీ మళ్ళీ చూడాలి. అడవిరాముడు, వేటగాడు, ఇవి ఎప్పుడు కనపడితే అప్పుడు వెళ్ళిపోవడం. అవును. కాదు. మరి ఇప్పుడు అలాగా ఇంకో సినిమా రెండోసారి చూసేటట్టుగా లేదే. అవును, అది నిజమేనండి. అసలు గుర్తే ఉండట్లేదు, స్టోరీ గుర్తుండట్లేదు అసలు. పైగా ఒకటి రేట్లు ఎక్కువ. అవును. ఒకసారి సినిమాకు మన నలుగురం కలిసి వెళ్ళామంటే మినిమం 2000 అవుతుంది. అవును. 2000 తక్కువ లేదు. అవును. కానీ దానికి తగ్గట్టుగా అక్కడ పూర్తిగా కూర్చునేటట్టుగా లేదు. లేదు. మనకేంటంటే మన అదృష్టం, మన సినీ ఫీల్డ్, తెలుగు సినీ ఫీల్డ్ లో మనకి కామెడీ యాక్టర్స్ ఎక్కువ. అవును. మిగతా ఏ భాషలోనూ లేరు. ఈ కామెడీ యాక్టర్స్ వల్ల కొంత నడుస్తుంది. ఉమ్. క్షమించాలి ఎవరో నాకు చెప్పగలను, ఓన్లీ కామెడీ సపోర్టింగ్ యాక్టర్స్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, వాళ్ళ వల్లే సినిమా నిలబడుతుంది. అవును. మీకు ఎప్పుడు సినిమాల్లోకి రావాలనిపించలేదా? లేదు. యాక్చువల్ గా మీరు కూడా ఇప్పటికీ ఇంకా గ్లామర్ పోలేదు అదే మీకు. లేదు. ఎప్పుడు అమ్మ ఏం అనలేదా? మా పిల్లాడు అమ్మకి ఇష్టం లేదు, బట్ ఆహా. నాకు కూడా ప్రేక్షకుడిగా ఉండడం ఇష్టం, కానీ తెర మీద అక్కర్లేదు మనకి. అంతేనా? మీకు ఇష్టమైన నటులు ఎవరమ్మా? అంటే హీరోస్ అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మీకు బాగా ఎవరు యాక్టింగ్ నచ్చేది? సోమన్ బాబు. ఓ, అందగాడు. అందరికీ నిజంగా అప్పుడులో ఆయన అందరికి డ్రీమ్ అందరికీ బాయ్ అలాగే అంట, dream boy. అందగాడు అంట అందరికీ అప్పట్లో. dream boy. ఇప్పటికీ బాగా మా మాట్లాడతాడు. జనరేషన్ కూడా చాలా ఇష్టం. అవును. అవును. నాగేశ్వరరావు తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సౌండ్ బాబు, అదే ముఖ్యంగా లేడీస్ లో. లేడీస్ లోనే. ఇంకా లేడీస్ లో ఎవరి ఇష్టం మీకు బాగా? హీరోయిన్స్ లోనే వాణిశ్రీ. వాణిశ్రీ గారు. ఓకే. డైనమిక్ Dynamic వాణిశ్రీ character. గారు టేస్ట్ చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఒక సాలిడ్ అత్తగారి కోడలు కదా. తమాష ఏంటంటే దూరంగా చూసింది తను, వీళ్ళందరితో నాకు పరిచయం ఉంది కానీ తనకు లేదు. తనకి లేదు. సార్ మీరు పాటలు ఏమైనా ప్రావీణ్యం ఉందా? లేదండి, చిన్నపాటిగాను అస్సలు అస్సలు కొద్దిగా కూడా. వినడమే. ఘంటసాల గారి పాటలు అవి వింటారా? బాగా? వింటాను, బాగా వింటాను. అమ్మకి బాగా ఇష్టమైన ఘంటసాల singer గారితో మాట్లాడిన రోజులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడిన రోజు పక్కన కూర్చోబెట్టుకుని అంటే నా అదృష్టం ఏంటంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు వేతృష్ణరామ అందరూ తొడల మీద పెంచారు. పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు ఎవరైనా సరే. ఆ, అలాంటి అదృష్టం, ఆ భాగ్యం నాకు కలిగింది. ఉమ్. వాళ్ళందరూ మహాముఖులు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈవెన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అవును. ఆయన కూడా ఆయన చిన్నతనంలో అప్పుడు నేను బ్యాంక్ లో ఉన్నాను. ఆయన ఏ చెక్ వచ్చినా "ఒరే చూడరా ఇది నాకు" అనేవాడు. "ఒరే అనంతు ఇది చూసి పెట్టు" అనేవాడు. అట్లాగా ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటో నేను టచ్ లోకి రాలేదు. అవును.
మన లెవెల్లో ఉండాలి. ఇప్పుడు అందరు తెలిసిన వాళ్ళే. అవును సార్. అమ్మది ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? అవేమి లేవు నచ్చిన నాకు. డైలాగ్ లేదా? లేదు ఏది చాలా కాలం అయిపోయింది అంతే, కదా. చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు వేసుకొని చూస్తూ ఉంటారా అమ్మ చూస్తూ ఉంటాను. సినిమాలు ఇప్పుడు అవి? ఆత్మీయులు ఉందనుకోండి, ఉమ్, చాలా నచ్చుతుంది. మహంకాళి పోర్షన్, ఉమ్, తర్వాత అందాల రాముడు, ఉమ్, తర్వాత వచ్చి శ్రీమంతుడు. అమ్మ ఉమ్. చాలా బాగా చేశారు. అది యాక్చువల్ గా మేల్ విలన్. అవునా? అది శ్రీమంతుడు. ఉమ్, అది అమ్మ చేసిందంటే ఆ ఒక్క తాటి మీద ఉంచోబెట్టి అదే కదా. నాగేశ్వరరావు తాగుబోతు చేయించి అతన్ని పడుకోబెట్టి అని చేసింది. అవును అది చాలా బాగుంటుంది. అది కొన్ని సినిమాలు ట్రెమెండస్ పిక్చర్స్. అవును రక్త సంబంధంలో నిజంగా లాగి లంపకాయ కూడా వేస్తారు అందరూ. అవును అలాంటి క్యారెక్టర్ అది. అవును. రామారావుని ఎలాగా దుయ్యబడుతుంది, సావిత్రి నిన్ని పెడుతుంది, అలాంటి సినిమా మరి ఇంకెవడు చేయలేడమ్మా. అవును. న్యాచురల్ అది. పైగా నేచురల్ ఇప్పుడు ఉండే వాళ్ళ ఇప్పుడు విలన్ డూప్స్ టీవీ అవి కాదు. టీవీ సీరియల్స్ చూస్తున్నావా, అవును. ఇప్పుడు ఉండే లేడీ విలన్స్ ఉన్నారు చూసారా, అవును. మీకు అదేం ప్రయోజనం. అది అవును, అది natural గా వస్తుంది. నటిస్తున్నారు అన్నట్టు ఉంటది ఇది- కానీ ఇది డైరెక్ట్ గా అవును. మన ఇంట్లోనే జరుగుతుందేమో అన్నట్టు ఉంటది. ఇంకోటి ఏంటంటే సార్, అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు సినిమాల్లో, అవును అవును. ఏదో ఒకటి ఇలా నవ్వులతో అవును. మాట్లాడతారు. అవును. ఆ హ్యాబిట్ జనరల్ గా ఫుడ్ అమ్మ అమ్మ ఫుడ్. అమ్మకి తింటారా ఎక్కువ నెయ్యి ఇష్టంగా? ఇష్టం అమ్మా. నెయ్యి. నెయ్యి ఆ. నాకు అదే ఇది. నేను నెయ్యి పేరుని నెయ్యి కనపడి తినేస్తూ ఉంటాను. ఆవిడకి నెయ్యి ఇష్టం. ఆహా. ఈవెన్ లాస్ట్ స్టేజ్ లో కూడా నెయ్యి లేదే బతకలేదు ఆవిడ. ఆ. అది మా డాక్టర్లు వద్దన్నా కూడా నెయ్యి తింటున్నాడు. ఆ. నెయ్యి ఇష్టం చాలా. నెయ్యితో చేసిన ఏమైనా తింటుంది. ఓకే. ఏదైనా నోట్లో వేసుకుని గబుక్కుని వేసుకోవడం అలాంటివన్నీ ఉన్నాయి ఆవిడకి. ఉమ్. తింటుంది బానే. కానీ మంచి మేనలిజం ఆ సినిమాల్లోనే అసలు అదే, ఆ విలనిజం అదే బాగా అదే కనిపించేది. కనపడేది. ఆ నేచురల్ గా ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదమ్మా. నాకు ఒకటి ఎవ్వరు చెప్తున్నా అంటే, రాలేదు అసలు. ఏంటంటే ఆవిడ టంగుతో పాటు కళ్ళు చేతులు అన్ని ఆడతాయి. అంతే. అవును. ఇప్పుడు మనం డైలాగ్ బట్టి మీరు బట్టి అంతే. చెప్పడం ఇప్పుడు చేస్తున్నారు. చాలా మంది డైలాగ్ బట్టి బట్టి చేస్తున్నారు. అవును దాంతో పాటు స్పాంటేనియస్ గా అన్ని కళ్ళు కళ్ళు కనపడతాయి అన్నమాట. అవును అవును. ఎడం వాళ్ళందరూ చేయి వాటమా అమ్మ? అమ్మ ఎడొచ్చి ఆ. ఇప్పుడు ఎస్వి రంగారావు అవనండి, అమ్మ అవనండి, వీళ్ళందరూ బాన్ Left hand. యాక్టర్స్. ఆ. బాన్ యాక్టర్స్ వాళ్ళందరూ ఇక లేదు. అవును అవును. బాగుందండి. ఉమ్. చాలా సంతోషం అసలు. అలాగే అంటే ముందు ముందుకి ఇంకా అమ్మవి మీరేవో కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఉమ్. సో ఇది మీరు ఉన్నంత కాలం ఇవి కొనసాగుతూ కానీ ఉంటాయి. అలాగే నేనున్నంతకాలం మనవలకి కొనసాగిస్తాను. మనవలకి అంటే మీ పిల్లలకి గాని ఆ. మనవలకి గాని వాళ్ళు తెలుసా ఇప్పుడు వస్తున్నారు. సూర్యకాంతమ్మ గారు సినిమాలు అవి వాళ్ళకి చూస్తూ ఉంటారు. బాగా చూస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రార్థనా గీతాలు వాళ్ళే పాడారు. వాళ్ళిద్దరు వేదం చదువుకున్నారు. సత్యసాయి ఆర్గనైజేషన్ లో పూర్తిగా వేదం నేర్చుకున్నారు వాళ్ళు. ఓకే. ఇద్దరు కలిసి ఫస్ట్ ప్రథమం వాళ్ళే. ఆ. దాని తర్వాతే మనకి మిగతా కార్యక్రమాలు వస్తాయి. ఓకే ఓకే. తెలుగు తల్లి అవన్నీ పాడేవన్నీ తర్వాత వస్తాయి అనమాట. ముందు వీళ్ళతో వేదం స్టార్ట్ అవుతుంది. అందరూ మెచ్చుకున్నారు. అన్ని చోట్ల 8 చోట్ల చేశాను. మెడ్రాస్ లో చాలా గ్రాండ్ బ్రహ్మాండంగా చేశాను. ఆయన వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో చేశాను. చాలా బాగా జరిగింది. తర్వాత కాకినాడ అమ్మ పుట్టిన ఊరు, అక్కడ చేశాను. బాగుంది. అమ్మ వెళ్ళే వాళ్ళ అప్పుడప్పుడు కాకినాడ వెళ్ళేవారు. వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళేవారు. అప్పుడప్పుడు వెళ్ళి ఒక రోజు 2 రోజులు వచ్చేసేవారు. క్లబ్ అది. అలాగే వైజాగ్ కూడా వెళ్ళాం. ఏదైనా పని ఉంటే. అమ్మకి ఎంత మంది సార్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? ఒక అన్నయ్య, ముగ్గురు అక్క చెల్లెలు. ఇప్పుడు అందరూ అమ్మ ఉన్నారు చిన్న పిల్లలు? చిన్న ఎవరు లేరు. అమ్మాయి చిన్న ఆవిడ. ఆహా. ఆవిడ అక్కగారి కొడుకునే నేను, ఉమ్. సత్యవతి గారి కొడుకు. అవును. పెద్దక్క దొడ్డమ్మ అవుతుంది. ఇంకెవరు మిగిలిన వాళ్ళు ఎవరు సినిమాల్లో లేరు? లేరు, ఎవరు లేరు. అమ్మ మా ఒక్కరే. వాళ్ళు ఎవరు లేరు. అమ్మ ఒక్కరే. అమ్మ తర్వాత ఎవరు రాలేదు. అవును. ఇంకా మీ పిల్లలు కూడా ఎవరు ఎవరు లేరు, అందరూ ఎవరు చదువులు లేరు. విద్యాభ్యాసం. చూడడమే, అందరం చూడడమే, ఎంజాయ్ చేయడం, చూసి ఎంజాయ్ చేయడం. ఆ కిరీటాన్ని ఆవిడకే అట్టా అంతే. పెట్టి వదిలేశారు. ఆవిడ తాలూకుగా ఆవిడ కొడుకుగా నాకు ఉండే ఇంత అంత ప్రతిభ ఇంత కాదు. అది ఎవరు చేసుకోవాలి ఇంతవరకు అంత సుఖం. అవును. ఉమ్. ఎక్కడికి వెళ్ళినా ఇది ఉంది. అవును. పైగా ఆవిడ తగ్గట్టుగానే నాకు మంచి విద్య నేర్పించినదో ఆ విద్యతో నేను శుభ్రంగా ఇండిపెండెంట్ గా ఉంటున్నాను. చాలా సంతోషం సార్. అసలు అంటే మీరు కలవడమే మా చాలా అదృష్టం సంతోషం, అసలు. చాలా సంతోషం. అలాగే అమ్మని కూడా మరోసారి మనం బాగా గుర్తు చేసుకోవడానికి అవకాశం కూడా దొరికింది. అలాగే కోడలు గారు సూర్యకాంత్ అమ్మగారు, కోడలు గారు, అమ్మగారు పరిచయం అవడం కూడా మాకు చాలా సంతోషం. మళ్ళా ఇంకొక ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాము. తప్పకుండా అమ్మా. చాలా సంతోషం సార్. ఉంటాను. నమస్కారం. నేను మాట్లాడిన మాటలో దోషాలు ఏమైనా ఉంటే క్షమించండి. అయ్యో పలేను వారే. ఎక్కడ ఒక్క పదం కూడా మీరు అసలు అలాంటి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఎక్కడ దోషాలు మాట జారి ఉంటాను. అది పని చెప్తాను. ఉంటాను. నమస్కారం. నమస్తే.